అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు చెప్పండి అన్న. నా పేరు సాయిబాబా అన్న. సాయిబాబా అన్న, ఇప్పుడు కొత్త ప్రభుత్వం అంటే రేవంత్ ప్రభుత్వం వచ్చినాక కరెంటు పోతుంది రోజు అని ఒక టాక్ వినబడుతుంది. ఎంతవరకు వాస్తవం అది? అది నేను కూడా నిన్న మొన్న ఎలక్షన్ టైంలో రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినా. ఓకే, మీది ఎక్కడన్నా? మీది ఎక్కడ? మాది కూడా వంగూరు మండలే అన్న. ఒంగూరు మండలం కొండారెడ్డి అంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి మండలం. అదే అన్న. ఇక ఏంటంటే ఇప్పుడు కరెంట్ అయితే సరిగా ఉంటలేదన్న. ఇక రైతులకు ఇబ్బంది ఉంది. ఇట్లా ఏదైనా ఎలక్ట్రీషియన్ వాళ్ళకి దానిలో వీళ్ళకి ఏదైనా పని చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది ఉంటుంది. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అయితే 24 hours ఉండే, సరే ఒక గంట అటు ఇటు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే పోతుండే వస్తుండే మళ్ళీ ఏమంటే. ఇప్పుడైతే ప్రతిరోజు పోతుంది. ఇప్పుడు పోతుందంటే 10 నిమిషాలకు పోతుంది, ఒక గంట సేపు పోతుంది, మళ్ళీ రావట్లేదు, చేయట్లేదు. ఓకే, అంటే చిన్న చిన్న వానలు పడ్డప్పుడు కూడా ఎట్లా ఉంటుంది? ఇక వానలు పడితే ఇక అంతా వ్యస్తం అన్నట్టు ఉండదు అన్న. ఇక చాలా వరకు అయితే కరెంట్ తోనే అయితే చాలా. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ కి ఓటేసినావు కదా? కాంగ్రెస్ కి వేసినా. మరి ఈ 6 నెలల్లో కాంగ్రెస్ కి ఎందుకు వేసిన అనిపించింది ఎప్పుడన్నా? ఇక వేసినాక ఒక 3 నెలల తర్వాత అనిపించింది అన్న, అరే నేను ఇంత తెలివితోటి ఉండి నేను కూడా ఒక ఎడ్యుకేషన్ పర్సన్ అయి ఉండి మంది మడలు పట్టుకొని కాంగ్రెస్ కు ఓటు వేయడం జరిగింది. ఉన్న కేసీఆర్ గాని ఓడగొట్టడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మొత్తం ఇవే కష్టాలా, ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుంది? అంటే ఇప్పుడు మీ మాదిరి కానీ మీ గ్రామస్తులు కానీ నీకు తెలిసిన వ్యక్తులు కానీ నీ స్నేహితులు కానీ అనవసరంగా కేసీఆర్ ని ఓడగొట్టామే అని చాలా వరకు అయితే మా ఊర్లో మొత్తం అయితే మా మండల్లో కూడా మొత్తం అనుకుంటున్నా. ఇప్పటికీ మండలి అనుకుంటారు ముఖ్యమంత్రి గారి మండలి మీది. అవునన్న. అక్కడనే నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారా? ఇక అక్కడనే అన్న, ఇప్పుడు ఉన్న జాగాలనే కదా. ఇప్పుడు ఆయన ఉన్న స్వస్థలంలో నుంచే మా అక్కడి నుంచే మేము కూడా అక్కడి నుంచే వచ్చినాం. ఇక ఈ కరెంటు గురించి అడిగారు కదా మీరు. కరెంట్ గురించి మాత్రం మేము చెప్పేది అయితే పక్క అన్న, ఒక 93% 94% మాత్రం కరెంటు పోతుంది అనేది మాత్రం 100% వాస్తవం. అది మరి ఆ ఎఫెక్ట్ మొన్న ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు చూపించారా? చూపించినాం అన్న, ఖచ్చితంగా చూపించినాం. ఇక్కడ చూడండి, ఇక్కడ విషయం ఏంటంటే అన్నది ఒంగూరు మండలం అంటే స్వయాన రేవంత్ రెడ్డి గారి సొంత మండలం. అసలు వాళ్ళ మండల గ్రామస్తులు మొత్తం కూడా అనవసరంగా రేవంత్ రెడ్డికి వేసాము, అనవసరంగా కేసీఆర్ని ఓడగొట్టామని చింతిస్తున్నారట. ఇది రేవంత్ సర్కార్ పనితీరు.